టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి వీకెండ్ రాగానే ఏ సినిమా వస్తుందని క్యూరియస్ ఉంటుంది. బట్ ఈ వీక్ మాత్రం తప్పకుండా కాంతారా మీద మాత్రం ఖచ్చితంగా ఫుల్ హైప్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే కాంతారా రిలీజ్ అయిన తర్వాత చాప్టర్ 1 ఎలా వస్తుందని క్యూరియస్ పెరిగిపోయింది. మొత్తానికి ఈ రోజు థియేటర్లో సినిమా అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో రైట్ నాతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు గారు. ఆల్మోస్ట్ సినిమా చూసే ఉంటారు ఈ పాటికి. ఆయన రివ్యూ ఏంటనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అసలు ఎక్స్పెక్టే చేయకుండా వచ్చింది కాంతారా, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా హిట్ అయితే సాధించేసింది. సో 2 తెలుగు రాష్ట్రాలే కదా, ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తం కూడా ఆ సినిమా మీద అన్కండిషనల్ లవ్ ఇచ్చారు. బట్ ఎప్పుడైతే ఆ సినిమా చూసామో చాప్టర్ 1 మీద అయితే క్యూరియస్ చాలా బాగా పెరిగింది. ట్రైలర్ చూసాక ఇంకొంచెం బాగా పెరిగింది. సో మొత్తాన్ని సినిమా అయితే చూసారు, మీకు ఎట్లా అనిపించింది చాప్టర్ 1? చాప్టర్ 1 కాంతారా నిజంగా ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిలిం, హైలీ యాంటిసిపేటెడ్ ఫిలింగా కాంతారా 2 అనేటువంటిది రిలీజ్ అయింది. చాప్టర్ 1 అనేది రిలీజ్ అయింది. థియేటర్లో రాత్రి ప్రసాద్ ఐమాక్స్లో ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేయటం జరిగింది. ఆ ప్రీమియర్ షోలో చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసి పారిపోదాం అనుకున్నాం, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అసలు ఏంటి ఇటు పోతుంది ఈ సినిమా, ఏంటి కథ ఏంటి. కాంతారా 1 చూసినప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడాను ఒక ఏదో తెలియని ఒక స్పిరిచువల్ ఫీలింగ్, ఒక నేచురల్ ఫీలింగ్ అనేటువంటిది కలిగింది. అది ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు చాలా తికమకగా అడ్డందిడ్డంగా కథ ఏంటో, ఆ డ్రైవ్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో, అసలు క్యారెక్టర్స్ ఏంటో అసలు ఏమీ అర్థం కాని ఒక అయోమయం స్థితిలో ఫస్ట్ హాఫ్ అంతా జరిగింది చాప్టర్ 1లో. అయితే ఇక ఫస్ట్ నిజంగా ఇంటర్వెల్లో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత అలా స్టక్ అయిపోయాం. ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత సంథింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద సెకండ్ హాఫ్ అనేటువంటిది మాత్రం యాక్చువల్ ద ఫిలిం టేక్ ఆఫే సెకండ్ హాఫ్లో నుంచి స్టార్ట్ అయిందేమో అన్నంత ఇదిగా సెకండ్ హాఫ్లో అద్భుతమైన గూస్ బమ్ మూమెంట్స్ ఉన్నాయి. అద్భుతమైన గూస్ మూమెంట్స్, ఫైట్స్ కానీ ఏదేమైనా మొదటి నుంచి ఫస్ట్ హాఫ్ చాప్టర్ కాంతారా చూసినప్పుడు ఆ సినిమాకి వచ్చిన అద్భుతమైన సక్సెస్ చూసిన తర్వాత చాప్టర్ 2 ఇప్పుడైనా పార్ట్ 2లోకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కాబట్టి ఆ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా దీన్ని ఇంకా భారీ స్థాయిలో తీయాలని చెప్పేసి డబ్బులు తగలేసేది కనిపిస్తుంది. అది ప్రతి సీక్వెల్కు వస్తూనే ఉంది. అయితే కొన్నిటికి మాత్రమే ఒక మీనింగ్ఫుల్ స్పెండింగ్, మీనింగ్ఫుల్ కథ ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 2 పార్ట్స్ చేద్దామని ఉండదు. ఈ ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయితే దాన్ని బట్టి పార్ట్ 2లోకి ఏదో ఒకటి కథను అల్లేసేసి పార్ట్ 2లోకి వెళ్దాం, పార్ట్ 2 చేద్దాం అనేటువంటిది ఆ ఫస్ట్ హాఫ్కి వచ్చినటువంటి సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ఒక ఇది ఉంటుంది. ఆ ఇదిలో తయారు చేసినటువంటిదే తప్ప ఈ సినిమాకుంటూ ప్రత్యేకంగా ఒక కథ కానీ కథనం కానీ దానికి ఒక తల కానీ తోక కానీ ఏమీ లేవు. తలా తోకాలని ఒక కథను తీసుకొచ్చేసేసి కోటాను కోట్లు గుమ్మరిచ్చి తీశారు. ఎంత ఖర్చు పెట్టారో అసలు ఆ సెట్టింగ్స్ కానీ ఆ వాతావరణం కానీ అది ఎప్పుడు చూసింది కాదు, ఎక్కడ విన్నది కాదు. ఎందుకంటే ఇది జానపద సినిమానా, పౌరాణిక చిత్రమా, జానపదమా, చారిత్రాత్మకమా, డైలాగులను బట్టి సోషల్ సినిమానో, ఇలా కమ్యూనిస్ట్ డైలాగులు కూడా ఉంటాయి దీంట్లో. ఇలాంటి ఒక కంగాళీ కథాంశంతో సెకండ్ పార్ట్ చాప్టర్ 1 అనేటువంటిది వచ్చింది. కానీ దీన్ని అంటే వాళ్ళు ఇంత కష్టపడి తీసిన దాన్ని జస్ట్ అలా తృణప్రాయంగా తీసి పాడటం కాదు, కానీ అది మేకింగ్కి మాత్రం వీ హ్యావ్ టు సే ఏ సాల్యూట్ టు దట్. బాబు ఏం సెట్టింగ్స్, అసలు ఆ ఖర్చు ఏంటి, ఆ జనం ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ లొకేషన్స్ ఏంటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక యాంగిల్లో చూస్తేనేమో ద ఫిల్మ్ ఈజ్ వాచబుల్ అనిపించింది. కానీ కథగా చూస్తే మాత్రం చిరాకు నష్టాలకు ఉంటుంది. 2 రకాలుగా చెప్పాలి సినిమా గురించి. ఇదొక అద్భుతము, ఇదొక అరాచకము. హీరో రిషబ్ శెట్టి గారు అంటే డైరెక్టర్గా మనకి చాలా బాగా అన్కండిషన్ లవ్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన మేకింగ్ ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ చాలా బాగుంటుందని కాంతారా నుంచి చాలా మంది చెప్తుంటారు. బట్ ఇందులో ఏంటంటే ఎస్పెషల్లీ ఫైట్స్ చాలా బాగా నచ్చాయి అంటున్నారు. అంటే కొంచెం డిఫరెన్సియేషన్ ఫైట్స్ చూపించారు అని చెప్పి అంటున్నారు. ఫైట్స్ విషయంలో మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఫైట్స్ అదే చెప్తున్నా కదా, చాలా గూస్బమ్ మూమెంట్స్ ఉన్నాయి ఫైట్స్లో. కొన్ని ఫస్ట్లో ఒక రథం కూలిపోతుంటే రథాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేస్తే ఆ రథం మీద చేసినటువంటి ఫైట్ కానీ దాంట్లో చేసి ఆ చేజింగ్ కానీ చూస్తే పిచ్చే కొద్ది అసలు ఎంత ఖర్చు పెట్టుంటారు, ఎంత కష్టపడి ఉంటారు ఆ ఫైట్ మాస్టర్స్. విజయన్ మాస్టర్ అనుకుంటా, రామ్ లక్ష్మణ్ వీళ్ళు కూడా చేశారు. రామ్ లక్ష్మణ్ ఇంకా ఇతను ఫైట్ మాస్టర్ ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు ఏది, అర్జున్ రాజు. అర్జున్ రాజు
మెయిన్గా చేసినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్కరు చేస్తుంటారు. చాలా సినిమా మొత్తం ఫైట్సే. రావణ లక్ష్మణ్, అర్జున్ రాజు వీళ్ళు చేసినటువంటి ఫైట్ కంపోజింగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అయితే ఎంత అద్భుతంగా ఉన్నా కూడా కథలో ఒక ఇమోషనల్ కనెక్ట్ లేనప్పుడు, కథని సరిగా చెప్పలేకపోతున్నప్పుడు, అసలు కథే లేనప్పుడు ఏం చేయాలి? ఈ ఎక్స్ట్రా ఆకర్షణలతోటి వీటితో మాత్రమే సినిమాని నడిపిద్దాం అనుకునేటువంటిది కరెక్ట్ కాదంటానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. కథలో దమ్ము లేనప్పుడు ఈ అదనపు హంగులుతో సినిమాని రన్ చేయాలనుకోవటం అనేటువంటిది లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొకటి మూవీలో రాణి క్యారెక్టర్తో మనకి రుక్మిణి వాసన్ గారు కనిపిస్తూ ఉన్నారు. త్రూ అవుట్ క్యారెక్టరైజేషన్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఆమెను ఒక అంటే ఫీమేల్ సెంట్రిక్లో చూస్తున్నంత సేపు కూడా బాగానే అనిపించింది. ఎప్పుడైతే ఆ కథని మార్చారో, కథకు తగ్గట్టుగా ఆవిడ క్యారెక్టరైజేషన్ మారిందో, జనాల నుంచి అయితే అన్ఎక్స్పెక్టెడ్ థింకింగ్ అనమాట. సరే, అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింకింగ్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అది ఆ ట్విస్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడితే కథలో అసలు కథ గురించి మాట్లాడదు. ఈ సినిమాకి కథ అంటూ లేదు, దీనికి తలాతోక లేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ అడవిలోకి వెళ్ళటం, ఆ బాంద్రా అనేటువంటి రాజ్యంలో ఆ రాజు కాంతారా అడవిలోకి ప్రవేశించడం, అక్కడ నుంచి ఈశ్వరుడి గుడి అది ఒకటి చెప్పారు. అది ఒకటి, ఆ ప్రాంతం ఒకటి. ఇదంతా ఈ తతంగం అంతా చూస్తుంటే ఎట్టుందంటే ఆచార్య సినిమాలో కనుక పాదఘట్టం అని చెప్పేసి మొదటి నుంచి సాయంత్రం దాకా సినిమా అయిపోయిన దాకా లూప్ డైలాగులు కొట్టారు. అట్లాగే దీంట్లో కూడా బాంద్రా, కాంతారా, ఈశ్వరుడి గుడి, ఈ దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది కథ అంతా. అది గుర్తుకొచ్చింది అది. ఆ విధంగా చూసుకుంటే ఇక కాబట్టి కథను గురించి ఎక్కువ మాట్లాడుతూ క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు అడిగినట్లుగా ఆ అమ్మాయి క్యారెక్టరు బాగా చేసింది, బాగా చేసింది. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఆర్టిస్ట్ని మనం తప్పడతాం కదా, మిగతా ఆర్టిస్ట్ రిషబ్ శెట్టి మాత్రం ఇక పీక్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ రిషబ్ శెట్టి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాజ్ ఎ యాక్టర్. బట్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్ వీ కాంట్ ఓట్ హిమ్. యాజ్ ఎన్ యాక్టర్ అండ్ ఏ డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ మాత్రం అడ్డందిడ్డంగా స్టోరీ. అసలు కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు. ఎంత మధ్యలో ఒక బ్రహ్మాండమైన వెళ్తుంటే అందులో ఆ ఫేస్లు కూడాను అంత ఫెమిలియర్ ఫేస్లు కావు. ఆ కామెడీ అనేటువంటిది చాలా చీప్ క్వాలిటీ కామెడీ ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నించారు. అది అంత ఇదిగా లేదు. ఇకపోతే రాజు క్యారెక్టర్ ఉంటుంది. రాజు జయరామ్ ఇస్ ద కింగ్, కొడుకుని రాజుని చేస్తాడు. వాడొక పనికిమాలిన కొడుకు. ఆ పనికిమాలిన ఎదవని రాజుని చేస్తే ఆ క్యారెక్టర్కి ఎందుకు యువతల రిషబ్ శెట్టి లాంటి ఒక పవర్ఫుల్ హీరో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి. వాడు కామెడీగానే పులికేసి లాగా ఒక కామెడీ ఫిల్మ్ తీసుకొచ్చి అటు పెట్టారు. వాడికి మా పర్సన్ బాగలేడు, పేరు చెప్పనవసరం లేదు. ఇట్స్ నాట్ బాడీ షేమింగ్ ఆర్ సంథింగ్. అంటే క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కామెడీకి ఎక్కువను విలనిజానికి తక్కువగా ఉన్నాడు ఆ ఫేసు. చాలా చండాలపు, చాలా మీన్ క్రియేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ని అలాగే కదా ఒక యాక్సెంట్రిక్ పవర్ఫుల్ విలన్ లాగా చూపించినట్లయితే యువతల రిషబ్ శెట్టి క్యారెక్టర్ కూడా ఒక వెయిట్ పెరిగేది. ఒక తుత్తుమిరి గాడిని పోయి ఈ రాజు రిషబ్ శెట్టి క్యారెక్టర్ అదే యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అదేమి లేకుండా ఒక కామెడీ గాడిని తీసుకొచ్చి దండపడేశారు. అతని అపీరెన్స్ బాగాలేదు, అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు, అతని మీద కన్సీవ్ చేసిన సీన్స్ అంతకంటే బాగాలేదు. ఓకే, దట్ ఈస్ ఇట్. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది అంటున్నారు సార్. యాక్చువల్లీ స్టోరీని పక్కన పెడితే, అంటే ఒక RRR ఫిల్మ్ చూసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది, సీన్కి ఆ ఇంప్రవైజేషన్ అన్నారు. సో ఏం చెప్తారు? ఒక విఎఫ్ఎక్స్ కాదమ్మా, విఎఫ్ఎక్స్ సంజీత్ కేవి అని అతను ఎవరో డీల్ చేశారు. హీఈస్ ద సూపర్వైజర్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్. చాలా అద్భుతంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్లు కానీ, కెమెరా పనితనం కానీ, మ్యూజిక్ ఆఫ్ అజనీష్ లోక్నాథ్, అద్భుతమైన మ్యూజిక్, చాలా గొప్పగా. ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ వాటిలో హీ హాజ్ గివెన్ ఏ వండర్ఫుల్ ఎలివేషన్ టు ద ఫిలిం. టెక్నికల్లీ అసలు వంక పెట్టడానికి వీల్లేని సినిమా. లొకేషన్స్ క్యాప్చరింగ్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. నేను చెప్తుంటే కంటెంట్లో కనెక్టివిటీ లేదు. కంటెంట్ అనేటువంటిది ఒక సోది కంటెంట్, ఒక పిచ్చి సినిమా ఒకటి తీశారు. ఇది తప్పితే టెక్నికల్గా దాన్ని ఎంత అద్భుతంగా తీశారనేటువంటి దాంట్లో మాత్రం ఎక్కడా వంక పెడతాను కదా. రిచ్నెస్ కానీ, డబ్బులు ఖర్చు పెట్టిన విధానం కానీ, ఓంబలే ఫిల్మ్స్ వాళ్ళ మేకింగ్ స్టాండర్డ్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత అద్భుతంగా తీశారు. ఇదేంటంటే ఫస్ట్ కాంతారా పార్ట్ 1 కాంతారా అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత దాన్ని ఎంతగా ఎన్హాన్స్ చేసి క్యాష్ చేసుకోవాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినటువంటి ఒక పిచ్చి సినిమాగా చెప్పుకోవాలి దాన్ని. సెకండ్ హాఫ్లో కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, చాలా గూస్ బంప్ సీన్స్, ఫైట్స్ కానీ,
ఆ చేజింగ్లు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. బట్ దెర్ ఇస్ నో ఆ క్యారెక్టర్స్తో కానీ ఆ కథతో కానీ చెప్తాను కదా, అది జానపదము కాదు, పౌరాణికము కాదు, చారిత్రాత్మకము కాదు, ఏది కానీ ఒక ఏ కాలానికి చెందిన ఒక కథ, ఏ కాలానికి చెందిన ఒక నేపథ్యం, అది కన్నడ వల్ల అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక మిత్, అక్కడికి సంబంధించినటువంటి ఒక నమ్మకాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. దాన్ని కాంతారా వన్లో ఎంత అద్భుతంగా తీశారు, ఎంతగా మనం ఓన్ చేసుకున్నాం. కానీ దీంట్లో తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం అంతా కంగాలి చేసి పెట్టారు దీన్ని. కాంతారాలో ఒక నా కరు పరుస్తుంటే ఆ బుల్ల గుండె జలజరిచ్చిపోతుంది. ఆ విధంగా అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దీన్ని కూడా దాంట్లో నుంచే లీడ్ తీసుకున్నారు. ఈ దీంట్లో కూడా క్లైమాక్స్లో ఆ సాంగ్ వాడటం జరిగింది, అవన్నీ జరిగింది. కానీ ఆ సినిమాలో వచ్చినటువంటి ఒక తాదాత్మ్యత, దాంట్లో వచ్చినటువంటి ఒక భావావేశం, దాంట్లో వచ్చినటువంటి ఒక స్పిరిచువల్ ఇదంటాం దాన్ని ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోతాం స్పిరిచువల్గా. ఆ సినిమా చూస్తుంటే అలా కళ్ళు తేలేసి అలా క్లైమాక్స్ సీన్స్లో అట్లా ఆ ఫీల్ అయితే మాత్రం ఇక్కడ లేదు. ఓకే, అది మిస్ అయింది ఈ సినిమాలో. హోంబులే వాళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టారని మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు చెప్తూ ఉన్నారు టీం అందరూ కూడా. సో మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినందుకు న్యాయం జరుగుతుంది అంటారు? ఆల్మోస్ట్ బుక్ మై షోలో అయితే కాంతార మీద ఫుల్ బజ్ అయితే ఉంది సార్. ఫ్యామిలీ టైం కాబట్టి దసరా అంతా ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు అని అంటున్నారు. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అని చెప్తూ ఉన్నారు అందరూ కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. ఏం చెప్తారు మీరు? నిజంగా కాంతారా 1కు వచ్చినటువంటి దీనికి విపరీతమైన ఓపెనింగ్స్ రావటం జరుగుతుంటుంది. అయితే అవి సస్టైన్ అవుతాయి కూడాను, ఎందుకంటే పండగ సీజన్ ఒకటి. దానికి తోడు ఏంటంటే ఈ సినిమా తీసేదగ్గ సినిమా కాదమ్మా. నిజంగా వాళ్ళు పడిన కష్టాన్ని అంత తృణప్రాయంగా, అంత ఆఫ్టరాల్గా మనం చెప్పకూడదు. ఈ సినిమా వెనుక నిజంగా ఉన్న కష్టం కానీ, దాన్ని పడిన తపన కానీ, వాళ్ళు చేసినటువంటి హోంవర్క్ కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉన్నాయి, అంతా గొప్పగా ఉంది. అందుకే ఈ సినిమాని బాగుందా బాగలేదా అని సూటుగా మీరు అడిగితే బాగలేదు నో అని చెప్పలేం, బాగుంది అని గంటాపదంగా చెప్పలేం. అలాంటి ఒక సందిగ్ధ స్థితిలో పెట్టి ఒక రివ్యూ రైటర్ని కానీ, ఒక ప్రేక్షకుని కానీ ఒక సందిగ్ధ స్థితిలో పెట్టినటువంటి సినిమా. కొన్ని క్లైమాక్స్ సెకండ్ పార్ట్లు, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ పిక్చరైజేషన్ అనేటువంటిది అని కనిపిస్తుంది. కానీ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద కంటెంట్లో కనెక్షన్ లేకపోవటం, కంటెంట్ కొంచెం రైటింగ్ పూర్గా ఉండటం, మంచి సీరియస్ సీన్స్లో పోయి రోత కామెడీలు, డబుల్ కామెడీలు పెట్టడం, కొంచెం అనవసరమైన కామెడీ. ఆ కామెడీ అనేటువంటి దానికి ఒక రిసెప్టివ్ టైం ఉంటుంది. పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటే క్లైమాక్స్లో, ఆ క్లైమాక్స్లో పోయి సొల్లు కామెడీ ఒకటి పెడతారు ఆ కమెడియన్ కొన్ను. అలాంటివన్నీ కూడా నా సినిమాలో ఉన్న సీరియస్నెస్ని, దానికి ఉన్న డెప్త్ని కిల్ చేస్తాయి. ఇస్ గైస్, బజ్ ఏ విధంగా క్రియేట్ అయిందో మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా ఎన్ని రివ్యూస్ వచ్చినా కూడా థియేటర్లో మీరు కూడా ఎంజాయ్ చేయాల్సిన సినిమాలు కాబట్టి ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ, ఇది మాత్రం సారీ ఫర్ దట్, ఇంత ఇది చెప్పినప్పటికీ కూడాను దిస్ ఫిలిం విల్ గివ్ ఏ వండర్ఫుల్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. ఓకే, థియేటర్లో మాత్రం ఇంత వైడ్ క్యాన్వాస్ ఉన్న సినిమాని కథ బాగలేదు, కొంచెం సహనానికి పరీక్ష పెట్టింది అనుకున్నా సరే, ఇలాంటి సినిమా మాత్రం రేపు ఓటీటీలో వచ్చుదిలే అప్పుడు చూద్దాం అనుకోవడానికి అవకాశం లేదు. థియేటర్లో చూస్తేనే మీరు నచ్చినా నచ్చకపోయినా థియేటర్లో చూడాల్సిన సినిమా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం గొప్పగా ఉంటుందని మాత్రం ఘంటాపదంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ గైస్, సో వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకున్నారు అయితే తప్పకుండా కాంతార ఫిల్మ్ అయితే థియేటర్లో చూసేసేయండి. మీ రివ్యూ అనేది అందరికీ షేర్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.